దేశ భద్రత విషయంలో ఏకదాటిపై ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. కార్గిల్ యుద్ధం, పహల్గామ్ ఘటనల వేళ దేశ ప్రజలు ఒకే మాటపై నిలబడ్డారని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికి తల వంచదని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత విశ్వగురుగా అవతరిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్తో మన సత్తా చూపించామన్నారు. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో అదే 3 రంగుల జెండా మన జాతీయ జెండా. ప్రపంచంలోని అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వ కారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశ భక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు ఉన్నది 40-50 సంవత్సరాల కంటే ముందున్నటువంటి భారతదేశం కాదు. నేడున్నది బలమైన భారతదేశం, దృఢమైన భారతదేశం, తిరుగులేని శక్తికి దేనికి తల వంచని భారతదేశం, విశ్వ గురువుగా అవతరిస్తున్న భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.